హైదరాబాద్ లో ఆపరేషన్ మూసీపై రగడ కొనసాగుతోంది. గత 3 రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థానికుల ఆందోళనతో హైఅలర్ట్ నెలకొంది. 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం మూసీ బాధితులకు న్యాయం చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. కొత్తపేట, చైతన్యపురిలో మూసీ నివాసితుల ఆందోళనకు ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఎస్ఐటి నిరసనలు ఆందోళనలతో మూసీ నివాసితుల ప్రాంతాల్లో గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఏదైతే కొంతమంది తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళమంటూ కూడా వారంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇటు ముఖ్యంగా చైతన్యపురి కానివ్వండి, కొత్తపేటలో కూడా అక్కడ ఉన్నటువంటి మూసీ నివాసితులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇటు ఫణిగిరి నగర్, చైతన్యపురిలో ఉన్నటువంటి ఫణిగిరి నగర్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, బాధితులు కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి మద్దతుగా ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా వారికి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగా ప్రస్తుతం మనం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు మద్దతును తెలిపారు. సో చెప్పండి, మీరు మూసీ చైర్మన్ గా కూడా చేసినటువంటి అనుభవం ఉంది. అంటే మూసీ నదిలో గతంలో నేను చైర్మన్ గా ఉన్నా. మరి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం, డెవలప్మెంట్ కార్యక్రమం 2021లో మేము ప్రారంభించినాం. దాదాపు 4,000-3,800 కోట్లతోటి ఇలా అనేక ఎస్టీపీలు అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పునర్నిర్మాణం చేసినాం. దాదాపు అన్ని కూడా పూర్తిగా వచ్చే స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక 8 పూర్తి అయిపోయినాయి. అందులో ఉదాహరణకు నాగోలి యొక్క ఎస్టీపీ నిర్మాణం దాదాపు 450 కోట్లతోటి చేసాం. మూసీ నది యొక్క క్వాలిటీ ఆఫ్ వాటర్ అంటే నీళ్ళ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి ఫస్ట్. అప్పుడే మూసీ నది డెవలప్మెంట్ చేసినట్టు మొదలవుతుంది. అది చేద్దామని ఆల్రెడీ మొదలు పెట్టేసిన దాదాపు పూర్తిగా వస్తుంది. ఇక రెండవది, మూసీ నదిలో ఇరువైపులా రోడ్డు, ఆ రోడ్డుకు కావాల్సిన మెజర్మెంట్స్కి ఇట్లా కానీ గతంలో మేమంతా కూడా మెజర్మెంట్ తీసుకోవడం వల్ల చాలామంది నష్టపోతుందని చెప్పి ఆపేసినాం. పేద ప్రజలకు మరియు మధ్యతరగతి ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం చేయొద్దు, దీన్ని పునరాలోచన చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఆపేసినాం. కానీ ఈ ప్రభుత్వం అవన్నీ కూడా ఏమో ఆలోచించకుండా దుందుడుకు చర్యలో భాగంగా మార్కింగ్ చేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, రేపు పొద్దున స్టార్ట్ కానీ అని చెప్పేసి బస్సులు తీసుకొచ్చి పెట్టి నువ్వు ఖాళీ చేయి అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. అది సరైనది కాదని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ పద్ధతిలో మీరు చేస్తే ప్రజలకు అండగా మేము ఉంటాం, మేము పోరాడతాం, ప్రజల పక్షాలను నిలబడతాం, ప్రజలకు అన్యాయం జరగనీయమని ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ప్రభుత్వానికి మేము ఇచ్చే సలహా ఏంటంటే 2013లో మన్మోహన్ సింగ్ గారు మరి ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో మొత్తం కూడా ఒక భూసేకరణ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆ కొత్త చట్టంలో ఇక్కడ 3 రెట్లు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలి, ప్లస్ ఆ ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి, అది ఖాళీ చేసిపోతానికి ఒక 5 లక్షలు ఇవ్వాలి, అదనంగా ఇంకొక 20% ఇవ్వాలని చెప్పి ఆ చట్టం చేసింది. మీరు ఒకవేళ నిజంగా కూడా అంత చిత్తశుద్ధి ఉండి మీరు చేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఆ భూసేకరణ చట్టాన్ని మీ పార్టీయే పెట్టి తీసుకొచ్చింది కాబట్టి దాన్ని ఫాలో కమ్మని చెప్పేసి మేము చెప్తున్నాం. ఖాళీ చేపిస్తాం, బస్సులు తీసుకొచ్చి మీరు డబుల్ బెడ్రూమ్ పోండి అంటే మాత్రం సహించి ఊరుకునేది లేదు. వాళ్ళతో డిస్కస్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడినాక వాళ్ళు ఒప్పుకున్నాక అప్పుడు మేమే ప్రభుత్వానికి దగ్గర ఉండి బస్సులు ఎక్కించే ప్రయత్నం చేస్తాం. కానీ దౌర్జన్యంగా చేస్తే మాత్రం ఒక్కం. ఫైనల్ గా మీ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఉన్నంత వరకు నన్ను దాటుకునే రావాలి, నన్ను దాటుకున్నాకనే వాళ్ళ దగ్గర పోగలుగుతారు. కాబట్టి ప్రజలకు న్యాయం అయ్యేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే తప్పకుండా ఏదైతే బాధితులు ఉన్నారో వారి తరపున తాము పోరాడి తీరుతామంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా మూసీ పరివాహక ఆనుకున్నటువంటి కాలనీల ప్రజలైతే ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో సో ఇంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మార్కింగ్ ప్రక్రియను కూడా ప్రస్తుతం అయితే ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.